ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ మహాసరస్వతీ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. కానీ కొన్నిసార్లు కాలము మనకి అనుకూలంగా ఉండదు. అయితే అనుకున్నది సాధించాలన్నా, విజయాన్ని అందుకోవాలన్నా కూడా ప్రయత్నంతో పాటు ఈ భక్తి మార్గాలను కూడా ఫాలో అవ్వండి. ముందుగా విప్రా టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం. ఎవరైతే ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి కొత్తవారైతే. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మీ ఆదరణ ఎప్పుడూ ఉండాలి. 10 మందికి షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక ధర్మ సందేహాల నివృత్తి కోసము పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. మీరు తెలుసుకుంటారు, 10 మందికి తెలియజేసే అవకాశం ఉంటుంది. మరి విషయంలోకి వెళ్ళిపోదాం. ఈ రోజున ఉద్యోగము, వ్యాపారము రెండు కూడా అభివృద్ధిలో ఉండాలి అంటే ఆధ్యాత్మికంగా ఎటువంటి పరిహారము చేస్తే మంచిది? ఈ విషయం పట్ల కొందరు కామెంట్లు అడిగారు. అయ్యగారు, ఉద్యోగము, వ్యాపారము, విద్య ఈ 3 రంగాల్లోనూ ఆధ్యాత్మికంగా ఎటువంటి మార్గాలు అనుసరిస్తే వారు సక్సెస్ పొందుతారు అని. కావున ముందుగా ప్రాథమికంగా ఆధ్యాత్మికంగా చూసుకోవాలంటే సనాతన ధర్మంలో ప్రతి కార్యానికి దైవస్మరణ చాలా అవసరం. దానికి తగ్గట్టు ఆచారవేత్తలు కూడా చెప్పారు. గ్రహస్థితి అనుకూలంగా లేకపోతే అనుకున్న వాటి పనులన్నీ కూడా పూర్తి చేయలేము, విజయాల్ని కూడా చేరుకోలేము. కావున జపాలు, ఉపవాసాలు, పారాయణాల ద్వారా మనస్సుకు స్థిరత్వం కలుగుతుంది, కార్యానికి అనుకూలత కలుగుతుంది, విజయం వర్తిస్తుంది, దైవానుగ్రహం ఉండే పనులు ఖచ్చితంగా పూర్తవుతాయి. ఏ పనైనా మొదలుపెట్టేటప్పుడు దైవస్మరణ ఎంతో ముఖ్యం. ఇష్టదైవాన్ని కానీ, గణపతిని కానీ. అందుకే శాస్త్రంలో ఒక చిన్న వాక్యం చెప్పారు, కలవు చెండి వినాయకం అని. ఈ కలియుగంలో అత్యంత సులభంగా అనుగ్రహించే దేవతల్లో వినాయకుడు అమ్మవారట. కావున కలవు చెండి వినాయకవు అన్నట్టు ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు, ఏ కార్యంలో అయినా కూడా మనం గణపతిని ఆరాధించిన తర్వాతే పని ప్రారంభిస్తాం. కావున గణపతిని, మీ ఇష్టదేవాన్ని తలుచుకొని ఆ పని ప్రారంభిస్తే ముందు మీ సంకల్పం ముఖ్యం. మనస్సులో ఈ పని పూర్తి చేస్తాను, పూర్తి అవ్వాలి అని గట్టి సంకల్పం చేసుకొని దైవస్మరణ చేస్తే కనుక మీ పనితో పాటు ఆ దైవశక్తి కూడా తోడయి ఆ పని సక్సెస్ అవుతుంది. తర్వాత ప్రతిరోజు కూడా విజయాల కోసం భక్తి మార్గాల గురించి ఆచి చూస్తూ ఉంటారు. వీటిలో మీకు ఏం కావాలో దానికి తగ్గ పరిహారాలు పాటిస్తే చక్కగా విజయాన్ని అందుకుంటారు. అనుకున్నవన్నీ పూర్తి చేస్తారు. ఏ ఆటంకాలు, ఇబ్బందులు ఉండవు. మరి విజయం అందుకోవాలంటే ఈ భక్తి మార్గాల్ని అనుసరించండి. వీడియో ఇక్కడే ప్రారంభమవుతుంది. ఇంపార్టెంట్ పాయింట్లన్నీ కూడా చివరి వరకు వీడియోని చూడండి తప్పనిసరిగా. ముందుగా వ్యాపారము అభివృద్ధి చెందాలి అంటే కనుక చాలా మంది వ్యాపారంలో నష్టపోతూ ఉంటారు. ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ధనం వచ్చినట్టే వచ్చి ఖర్చు అయిపోతూ ఉంటుంది. ధనం నిలకడగా ఉండదు. అలాంటి వారు వ్యాపారాభివృద్ధి కోసం రోజు కూడా ఇప్పుడు నేను చెప్పే పరిహారం కనుక ఆచరిస్తే తప్పక వారికి వ్యాపారం దిగ్విజయంగా కొనసాగుతుంది. మరి అదేమిటి పరిహారం? ఏదైతే వ్యాపార స్థలం ఉన్నదో అక్కడ రోజు కూడా 2 ఆవు పిడకలు, కొద్దిగా ఆవు నెయ్యి, కొద్దిగా పచ్చకర్పూరము, ఈ 3 ద్రవ్యాలని కూడా ముందు ఆవు పిడకల్ని కాల్చి ఆ వచ్చే పొగలో కొంత ఆవు నెయ్యిని వేస్తే అక్కడ ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగి అక్కడ సానుకూలమైన వాతావరణాన్ని ఏర్పరుస్తుంది. తర్వాత పచ్చకర్పూరం వేయడం ద్వారా అందులో ధనాకర్షణ లభిస్తుంది. జనాలు మన వైపు తిరగడానికి అవకాశం ఉంటుంది. కావున ఆవు పిడకలు, ఆవు నెయ్యి, పచ్చకర్పూరము ఈ మూడు పదార్థాలతో ఆ వ్యాపార స్థలం అంతా కూడా ఇప్పుడు నేను చెప్పిన మంత్రంతో రోజు ధూపాన్ని ఇవ్వండి. ఆ మంత్రాన్ని స్క్రీన్లో డిస్ప్లే చేస్తాను చూడండి. సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా. ఈ యొక్క మంత్రము లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడము అనగా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపులైన 3 తల్లుల యొక్క ఆశీర్వాదం ఉండాలి. ఆ వ్యాపార స్థలంలో మీ యొక్క అడుగు పెట్టి స్థిరలక్ష్మి ఎల్లప్పుడూ కూడా ఉండాలి అని ఆ అమ్మవారిని మనం వేడుకుంటున్నాం. కావున ఆ ధూపాన్ని ఇస్తూ మళ్ళీ చెప్తాను చూడండి. సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా అని అంటూ ఆ వ్యాపారం అంతా కూడా స్థలంలో ఆ ధూపాన్నిస్తూ ఉండండి. ఇలా మీరు కనుక ఈ పరిహారాన్ని 11 రోజులు లేదా 41 రోజులు నిరంతరంగా చేయడం వల్ల మార్పుని మీరే గమనించవచ్చు.
వీలైతే ప్రతి మంగళవారము, శుక్రవారము మరియు ఆదివారం కూడా ఈ 3 వారాల్లోనూ ఖచ్చితంగా ఈ ధూపాన్ని ఇస్తూ ఈ మంత్రాన్ని చదవండి. ఇలా 11 రోజులు లేదా 41 రోజులు ఖచ్చితంగా చేయండి. అంతకన్నా మించి ఎక్కువ రోజులు చేసినా కూడా పర్లేదు, వ్యాపారం చక్కగా కొనసాగేంత వరకు చేయండి. పిమ్మట ఆ తర్వాత ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఎటువంటి పరిహారం చేస్తే వారికి మంచి పొజిషన్లో ఉంటారు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు చాలా కాలం నుంచి ప్రయత్నిస్తున్నా కూడా ఉద్యోగం రావట్లేదా? అయితే ప్రతిరోజు కూడా సూర్యదేవుడికి నమస్కారం చేయాలి. ఏ విధంగా? రోజు నిద్ర లేచి స్నానం ఆచరించాక సూర్యుడికి చేతిలో నీళ్లు తీసుకొని అర్ఘ్యం మొదలాలి. ఓం సూర్యాయ నమః. వారంలో 7 రోజులు కదా, 7 రోజుల్లో ఒక్కో రోజు ఒక్కో నామంతో సూర్యుడికి అర్ఘ్యాన్ని వదలండి. మనకు 12 ఆదిత్యులు అని ఉన్నారు. సూర్య నమస్కారం చేసేటప్పుడు 12 నామాలతో చెప్తూ సూర్య నమస్కారాన్ని మనం చేస్తాం. అదే నామాలతో ప్రతిరోజు నిత్యము స్నానం చేసి ఈ అర్ఘ్యాన్ని వదిలేటప్పుడు ఒకరోజు ఓం సూర్యాయ నమః, ఓం మిత్రాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం భానవే నమః, ఓం హిరణ్యగర్భాయ నమః, ఓం హిరణ్యరేతసే నమః అని ఈ అర్ఘ్యాన్ని 3 సార్లు వదలాలి. 3 సార్లు నీళ్ళు తీసుకోవాలి, అలా వదులుతూ ఉండాలి. సూర్యుడిని చూస్తూ వదలాలి. ఆ సూర్యుడికి మీరు ముందు సంకల్పం చేసుకోవాలి. ఉద్యోగంలో మంచి ప్రమోషన్లు రావాలి. ఎందుకంటే జాతకంలో నవగ్రహాలకి అధిపతి సూర్యుడు. ఈయన రాజు, ఆధిపత్యాన్ని కలిగించేవాడు. కావున ఆ అధికారాన్ని పొందాలి, మంచి ఉన్నత స్థాయిలో ఉండాలి అంటే సూర్యుడికి నిత్యము అర్ఘ్యం వదలండి. అదేవిధంగా ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం చేయండి. ఇలా నిత్యము ఆచరించండి. మీ మైండ్ కూడా పాజిటివ్గా ఉంటుంది, ఆరోగ్యము బాగుంటుంది, ఉద్యోగము కూడా బాగుంటుంది. అదేవిధంగా తర్వాత విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి మంచి మార్కులు, విద్యాస్థానంలో చక్కని ఉన్నత విద్యారంగంలో ఉండాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి, మంచి సక్సెస్ కలగాలి అంటే కనుక విద్యార్థులు ప్రతి బుధవారము కూడా వినాయకుడికి నమస్కారం చేయాలి. ముందు ఈ విషయాన్ని నేను చెప్పేటప్పుడు పేరెంట్స్కి, తల్లిదండ్రులకి ఒక చిన్న మనవి. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లలకి మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, ఆధ్యాత్మికంగా ఏ మార్గంలో నడవాలి అనేది వారికి యుక్త వయసు, చిన్న వయసు నుంచే నేర్పాలి. లేదంటే వారు తర్వాత చేరు, మన మాట కూడా వినరు. ఆధ్యాత్మికంగా వారిని చక్కని తేజోవంతులుగా, వృద్ధివంతులుగా వారిని నడిపించే బాధ్యత మనది. మీకు తెలియకపోతే ఎవరినైనా గురువుని, పురోహితుల్ని ఆశ్రయించి ఆ పనిని ప్రారంభించండి. ఇలా మీరు తల్లిదండ్రులు పిల్లల చేత రోజు నిద్ర లేవగానే వారికి రోజుకు ఒక శ్లోకమైనా నేర్పండి. అదేవిధంగా వారికి విజ్ఞానము, బుద్ధి పెరగాలి, మంచి మెచ్యూరిటీ మైండ్ రావాలంటే ఎవరి దగ్గరైనా భగవద్గీత శ్లోకాలని రోజు కూడా వారికి నేర్పించి వాళ్ళని కాంపిటీషన్స్కి పంపండి. ఇలా యూత్ని మోటివేషన్ చేయడం ద్వారా వారు ఆధ్యాత్మికంగా చక్కని మార్గంలో నడవడానికి ప్రయత్నం ఉంటుంది. కావున విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారు ప్రతి బుధవారము ఏకదంతుడైన గణపతికి తల్లిదండ్రులు పిల్లల్ని గుడికి తీసుకువెళ్ళండి. పొద్దునే లేకపోతే సాయంత్రమైన స్కూల్ నుంచి వచ్చాక దేవాలయానికి, వినాయకుడి గుడికి తీసుకువెళ్ళి పిల్లల చేత గరిక చేతిలో పట్టించి వినాయకుడి చుట్టూ 21 ప్రదక్షిణలు చేయమని చెప్పండి. తర్వాత ఆ గరికని అర్చకులకిచ్చి ఆ పిల్లల పేరు మీద, గోత్రం మీద పూజ చేయించి ఆ ఏదైతే ప్రసాదాన్ని వారిస్తారో గణపతి ప్రసాదాన్ని అది పిల్లలకి పెట్టండి. అదేవిధంగా గరికని, పూజ చేసిన గరికని తీసుకొని ఆ విద్యార్థుల యొక్క పుస్తకాల్లో పెట్టండి. ఇలా ప్రతి బుధవారము ఆచరించడం ద్వారా వినాయకుడు జ్ఞానానికి అధిపతి. అందుకే ఆయన శక్తి స్వరూపులు కొన్ని పురాణాల్లో చెప్పారు, సిద్ధి, బుద్ధి అని. కావున సిద్ధి, బుద్ధి రెండు కూడా కలగాలి, ప్రసాదించాలి అంటే గణపతి యొక్క అనుగ్రహం మనకు కావాలి. కావున విద్యార్థులందరూ కూడా ఈ నియమాల్ని పాటించండి. మరి వ్యాపారాభివృద్ధి, ఉద్యోగాభివృద్ధి, ఉద్యోగ ఉన్నత స్థానము, అలాగే విద్యలో పరిజ్ఞానము, విద్యార్థులు ఏ విధంగా ఉన్నత మార్కులు తెచ్చుకోవాలి అనేది అందరూ కూడా తెలుసుకున్నారు కదా. మరి ఈ నియమాల్ని పాటిస్తూ మీలో ఎంతమందికి ఇలాంటి ధర్మ సందేహాలు ఉన్నాయో కామెంట్లో తెలపండి. ఖచ్చితంగా అందులో ఏ డౌట్ లేదు. మనస్ఫూర్తిగా ఓపెన్ గా కామెంట్లో తెలపండి. ఇలాంటి ఆధ్యాత్మిక ధర్మ సందేహాల నివృత్తి కోసం నా విప్రా టీవీ ఛానల్ని కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. మీ ఆదరణ ఎప్పుడు కూడా ఉండాలి. అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ ఇలాంటి విషయాల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మర్చిపోవద్దు. మరొక వీడియోలో ఒక చక్కని అంశంతో కలుస్తాను. శుభం భూయాత్. శ్రీమాత్రే నమః.